నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. ఈరోజు మన వీడియోలో ఉసిరికాయ పచ్చడిని చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అంత బాగుంటుంది. ఇది ఉసిరికాయలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు 2-3 ముద్దల్లో ఇలా ఉసిరికాయ పచ్చడిని వేసుకొని తినండి. చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ చట్నీని నెల రోజుల పాటు ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఇక్కడ నేను 10 ఉసిరికాయలను శుభ్రంగా కడుక్కొని తేమ లేకుండా తుడిచిపెట్టుకున్నాను. తేమ ఉంటే పచ్చడి నిల్వ ఉండదండి. తేమ లేకుండా చూసుకోండి. కొన్ని ఏరియాస్లో ఉసిరికాయలను నల్లికాయలు అని కూడా అంటారు. ఈ ఉసిరికాయలో ఉండే లోపల విత్తనాలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను యాడ్ చేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసి వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. 5 మినిట్స్ లోపే ఫ్రై అవుతాయి. మీకు ఉసిరికాయలు దొరికినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ చట్నీ. చూడండి, మనం ఒక ముక్కని ఇలా ప్రెస్ చేస్తే చాలా మెత్తగా అయింది కదా. ఇప్పుడు ఫ్రై అయిపోయినట్లు. ఈ ముక్కలన్నిటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త వేగాక ఇందులో 10 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. ఈ చట్నీలో కారం కాస్త ఎక్కువే పడుతుంది. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో 1 స్పూన్ ఉప్పు వేసుకొని వీటిని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇందులో 6-7 వెల్లుల్లి రెబ్బలు, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, 1/2 లెమన్ నిమ్మరసం పిండుకొని వాటర్ వేయకుండా దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వాటర్ ఏమీ వేయలేదు. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకొని దీనికి తాలింపు ప్రిపేర్ చేసుకుందాము. కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, క్రష్ చేసి పెట్టుకున్న 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించండి. ఫైనల్గా కాస్త ఇంగువ వేసి వేయించి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ పచ్చడిని ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ చట్నీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ చట్నీని తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మళ్ళీ చేసుకొని తినేస్తారు. అంత బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.